ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేదో మందు బాటిల్లో ఉంది. మావయ్యకి ఇక్కడ మందు ఉందని బొరుడి కొట్టించి మావయ్యని ఇక్కడికి పంపించాలి. రామ్ 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 జై శ్రీరామ్, రామ్ 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 జై సీతారాం, రామ్ 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 జై శ్రీరామ్, రామ్ 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 జై సీతారాం, రామ్ రామ్ రామ్. ఏంటమ్మా మీ అత్తయ్యను వదిలిపెట్టి ఎలా వచ్చావు? ఈ బంగారం కోడలు కనిపించకపోతే మీ అత్తయ్య అల్లాడిపోదు. గుళ్ళో కొంతమంది మందు తాగుతున్నారు మావయ్య. ఎవరమ్మా వాళ్ళు? మా బావగారున్న ఈ గుడిలో సీతారాముల వారి కళ్యాణం జరుగుతున్న ఈ సమయంలో అంతకు తెగించింది ఎవరమ్మా వాళ్ళు? ఎవరో పని వాళ్ళు మావయ్య. రఘురాం పెద్దనాన్న గారికి భయపడి అదిగో చూడండి అక్కడ పెట్టేశారు. అక్కడ. ఓహో, ఎంతకు తెగించారమ్మా వీళ్ళు? వెళ్ళమ్మా, వెళ్ళి అక్కడి నుంచి తీసి పడాయి. వెళ్ళు వెళ్ళు. వాళ్ళు చూస్తే ఏమంటారు అన్న భయంతో మీకు చెప్పాను మావయ్య. మీరే వెళ్ళి కొంచెం తీసేయండి మావయ్య. అది సరిగానమ్మా, కానీ బావగారు వీటికి కాపలా ఉండమన్నారు కదమ్మా. మీరు వచ్చే వరకు నేను ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూస్తాను మావయ్య. మీరు వెళ్ళండి, వెళ్ళి తీసేయండి వాటిని. సరే అయితే జాగ్రత్తగా చూసుకోమ్మా. వెళ్ళండి. సీతారాముల కళ్యాణం జరగాలంటే ఈ తాళిబొట్టు ఉండాలి కదా. ఇది లేదంటే కళ్యాణం ఆగిపోతుంది. ఆయన గారి పరువు ఊరందరి ముందు పోతుంది. నాతో పెట్టుకుంటారా? ఎవరా ఇక్కడ మందు తాగేది? అది మా బావ సమక్షంలో. జాగ్రత్త. కళ్యాణం జరిపిస్తారంట. కళ్యాణం ఇప్పుడు ఎలా జరిపిస్తారో చూస్తాను. కళ్యాణం ఆగిపోయి జనం ముందు పరువు పోయి నిలబడాలి. అది నేను చూడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.